జేపీ న్యూస్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి గురువారం సాయంత్రం మహారాష్ట్ర ముంబైకు చెందిన యోగేష్ దిలీప్ పాటిల్ అనే భక్తుడు శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారి దగ్గర ఉన్న పర్సును చేయిజార్చుకున్నారు. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది గమనించి పర్సును ఎస్పీఎఫ్ సిబ్బంది వారికి అందజేశారు. ఎస్పీఎఫ్ సిబ్బంది పర్సును తనిఖీ చేయగా పర్సులో 60,000 రూపాయల నగదు, భక్తుడు ఆధార్ కార్డు లభించగా ఎస్పీఎఫ్ వారు మైక్ అనౌన్స్మెంట్ చేయించారు. మైక్ అనౌన్స్మెంట్ విన్న భక్తుడు ఎస్పీఎఫ్ వారి దగ్గరకు వచ్చి తన ఆధార్ కార్డును, తన వివరాలను ఎస్పీఎఫ్ సిబ్బంది వారికి తెలియజేయగా ఎస్పీఎఫ్ సిబ్బంది వారు రికార్డు రూపంలో వ్రాయించుకుని మహారాష్ట్రకు చెందిన భక్తుడి పర్సును దేవస్థానం అధికారుల సమక్షంలో భక్తునికి అందజేశారు. సదరు భక్తుడు తన పారు వేసుకున్న డబ్బు, పర్సు దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ద్వారా లభించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ సెక్యూరిటీ సిబ్బంది నిజాయితీని అభినందించడమైంది.